ఓం నమో వెంకటేశాయ. తుంగా తీరం కార్యక్రమానికి స్వాగతం. అణువణువున దైవత్వం నిండిన పుణ్యభూమి మన భారతావని. ఈ భరత భూమిలో ప్రవహించే నదులన్నీ దేవతా స్వరూపాలే. అటువంటి పుణ్య నదులకు ప్రాప్తించే పర్వకాలమే పుష్కరం. మన భారతదేశంలోని పవిత్ర నదులు, నదీ పుష్కరాల వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం రండి. ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక కిరణాలను ప్రసరింపజేసిన పుణ్యభూమి మన భారత భూమి. ఈ భూమిలోని అణువణువునా దాగున్న దైవత్వం ఇక్కడున్న సమస్తాన్ని పవిత్రీకరిస్తోంది. ఈ భారత భూమిలోని చెట్టు, చేమ, పశు పక్షాదులు, నదీ సరోవరాలు ఒక్కటేమిటి, అన్నీ పరమ పవిత్రమే. సమస్త బ్రహ్మాండాన్ని రచించే మూలభూత తత్వాలే మహాభూతములు. వాటి సంఖ్య 5. ఈ విశ్వమంతా పంచమహాభూతములనే ఈ 5 నిర్మించబడి ఉంది. అందుకే ఈ విశ్వాన్ని ప్రపంచం అని పిలుస్తున్నాం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములనే పంచభూతాలే ఆ మూల వస్తువులు. జలము లేదా నీరు పంచభూతాలలో 2వ మూల వస్తువుగా పరిగణించబడుతోంది. ఆప, సలిలం, జలం, ఉదకం అనే పదాలకు సాధారణంగా నీరు అని అర్థం. ఈ జలమే ఈ విశాలమైన విశ్వం. సమస్త భూతములు, జంతుజాలాలు, అన్నం, ఛందస్సు, జ్యోతిషం, యజస్సు, వేదములు, సత్యము, సమస్త దేవతలు, అమృతము, ఓంకారం కూడా అని వేదమంత్రాలు తెలియజేస్తున్నాయి. అంటే సమస్తము ఈ జలంతోనే నిక్షిప్తమై ఉన్నదని అర్థమన్నమాట. జలమంటే సామాన్యమైన నీరు అని భావించరాదు. అది చతుర్వేద స్వరూపం, వేదమంత్ర స్వరూపం. దేవతా స్వరూపం. ఓంకార స్వరూపం. అమృత స్వరూపమని వేదాలు తెలియజేస్తున్నాయి. ఈ జలంలో మహత్తరమైన శక్తి దాగి ఉంది. శంనో దేవీరభిష్టయ అపోభవంతు పీతయే సుయోరభిప్రవతున్హ. ఈ వేదమంత్రం జలతత్వాన్ని వివరిస్తోంది. మంగళకరము, శుభప్రదము అయిన ఈ దివ్య జలం మన కోరికలను నెరవేర్చవలెను. మనకు త్రాగడానికి శుద్ధమైన నీటిని అందించేందుకు మన వైపుగా ప్రవహించవలను అంటూ త్రికరణ శుద్ధిగా ఋషులు ఈ వేదమంత్రం ద్వారా జలదేవతను ప్రార్థిస్తున్నారు. జలం ఆదిత్యుని వేడి కిరణాల తాపం వలన ఆవిరై మేఘాలను చేరగా ఈశాన్య నైరుతి ఋతుపవనాలు సోకినప్పుడు వాన రూపంలో వర్షిస్తుంది.
పర్వతాలపై కురిసిన వాన క్రిందికి ప్రవహిస్తూ మైదానాలలో ప్రవాహమై సాగుతూ ఔషధ గుణములున్న మొక్కలను వృక్షాలను దాటి చిన్న చిన్న సరస్సులను జలపాతాలను తమలో కలుపుకుంటూ ఉపనదులను చేర్చుకుంటూ శక్తియుతమైన నదిగా ప్రవహిస్తుంది. తాను ప్రవహించే ప్రాంతాలను హరితమయం చేస్తూ ముందుకు సాగుతుంది. నదులు భారతదేశపు జీవనాడులు. భారతీయుల జీవనానికి నాగరికతకు నిలువుటద్దాలే ఈ నదులు. ఔషధీయ గుణములు నిండిన ఈ నదీ జలాలలో స్నానమాచరించిన వారికి బాహ్య శుద్ధితో పాటు అంతఃశుద్ధి సిద్ధిస్తుంది. తద్వారా ఆధ్యాత్మిక ఆనందం సిద్ధిస్తాయి. పంచభూతాలలో ప్రముఖమైన ఈ జలం సాక్షాత్తు ఆ పరమాత్ముడి స్వరూపమే అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. జల శబ్దంలో జ అంటే జన్మ, ల అంటే లయ అని సూచిస్తోంది. అంటే ఈ జగత్తు ఎక్కడ సృష్టించబడిందో, ఎక్కడ లీనమవుతున్నదో దానికి జలమని పేరు. ఈ సృష్టి లయలు పరమేశ్వరుని లీలలే అంటే దీని అర్థం జలమంటే ప్రప్రథమంగా సృష్టించబడిన పరమేశ్వరుని స్వరూపమని. ఈ జలమునకు అనగా నీటికి ఆధారములైన నదులు ఆసేతు హిమాచల పర్యంతము ప్రవహిస్తూ భారతదేశాన్ని హరితమయం చేస్తున్నాయి. వాటిలో సుప్రసిద్ధమైనవి గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమనది, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, సింధు, ప్రణీత అనే ఈ 12 పుణ్య నదులు. మానవుల పాపాలను కడిగి అమోఘమైన ఆరోగ్య భాగ్యాలను కరుణించే పుణ్య నదులకు 12 సంవత్సరాలకు ఒకమారు పుష్కరం ప్రాప్తిస్తుంది. ఈ పుష్కరముల వైశిష్టమేంటో, పురాణాలు ఈ పుష్కరాలను ఎలా అభివర్ణిస్తున్నాయో తెలుసుకుందాం. పంచభూతాలలో జలమునకు సంబంధించినది ఈ పుష్కరం. పోషయతి ఇతి పుష్కరం. మనందరినీ పోషించేది, లోకమంతటికీ జీవనాధారమైనది అయిన జలమునకు పుష్కరమని పేరు. జీవనం భువనం వనం పుష్కరం సర్వతోముఖం అంటూ పుష్కర పదానికి అర్థం చెబుతోంది అమరకోశం. ఇక ఇతిహాసానికి వస్తే గతంలో తుందిలుడనే ధర్మనిష్ఠుడైన ఋషి పొంగవుడు ఆ పరమేశ్వరుని గూర్చి దీక్షాపరుడై ఘోర తపమును ఆచరిస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆ ఋషి సదా పరమేశ్వరుని సన్నిధిలో ఉండేలా అనుగ్రహించమని కోరుతాడు. అప్పుడు ఆ పరమశివుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలస్వరూపంలో ఆ మహర్షికి శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఈ వరాన్ని పొందిన తుందిల ఋషి 3.5 కోట్ల తీర్థాలకు అధికారి అయి జల సామ్రాజ్యానికి సార్వభౌమత్వాన్ని పొంది పుష్కరుడవుతాడు. సృష్టి నిర్మాణ క్రమంలో శివాజ్ఞను అనుసరించి బ్రహ్మదేవుని కమండలాన్ని చేరుతాడు పుష్కరుడు. ఒకానొక సందర్భంలో ప్రాణులకు జీవనాధారమైన జలాన్ని ప్రసాదించమని బృహస్పతి ప్రార్థిస్తాడు.
కాని బ్రహ్మదేవుని కమండలాన్ని విడిచి వెళ్ళడానికి పుష్కరుడు సమ్మతించడు. చివరకు పరమశివుడు, బ్రహ్మ, బృహస్పతి వీరంతా కలిసి పుష్కరునితో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో జీవులకు జీవన, గృహ, విద్య, వాక్కు, వాహన కారకుడైన బృహస్పతి అంటే గురుగ్రహం మేషరాశి మొదలు 12 రాశులను ప్రవేశించినప్పుడు ఆ సమయంలో గురుగ్రహం ఏ నదికి అధిపతిగా ఉంటాడో ఆ నదిలో పుష్కరుడు సన్నిహితుడై ఉంటాడు. గురుగ్రహం రాశిని ప్రవేశించిన మొదటి మరియు చివరి 12 రోజులలో సంపూర్ణంగానూ, మిగిలిన సంవత్సర కాలమంతా మధ్యాహ్న కాలంలోనూ పుష్కరుడు ఆ నదిలో సన్నిహితుడై ఉంటాడు. ఈ కారణం చేతనే బృహస్పతి ఒక్కొక్క రాశిని ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం ప్రాప్తిస్తుంది. ఈ సమయంలో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు, నదీ దేవతలతో పాటు సకల దేవతలు ఆ నదీ జలాలలో సన్నిహితులై ఉంటారని పురాణోక్తి. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం పాటు ఒక్కొక్క రాశిలో సంచరించడం వలన ఆయా నదులకు పుష్కరం ప్రాప్తిస్తోంది. తీర్థరాజైన పుష్కరుడు 3.5 కోట్ల తీర్థాలతో సహా సకల దేవతలు, మునులతో పాటుగా ఆయా నదులలో వసిస్తాడు. మొదటి 12 దినములు ఆది పుష్కరమని, చివరి 12 రోజులు అంత్య పుష్కరమని పిలువబడుతోంది. గురుగ్రహం మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరం. గురుగ్రహం వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా పుష్కరం. గురుగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నది పుష్కరం. గురుగ్రహం సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరం. గురుగ్రహం కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణవేణి పుష్కరం. గురుగ్రహం తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరీ పుష్కరం. వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు భీమా పుష్కరం. గురుగ్రహం ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు బ్రహ్మపుత్ర పుష్కరం. గురుగ్రహం మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర పుష్కరం. గురుగ్రహం కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధు పుష్కరం. గురుగ్రహం మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రణీత పుష్కరం. పుష్కర కాలంలో ఆచరించే స్నానం, దానం, జప తపాదులు, అర్చన, ధ్యానం, హోమం, తర్పణం, పితృపిండ ప్రదానం అత్యంత పుణ్యదాయకములని పురాణాలు వివరిస్తున్నాయి. పుష్కర సమయంలో ఆ నదీ పరివాహక ప్రాంతాలలో స్నానమాచరిస్తే అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి కలుగుతాయి.
శారీరక మానసిక బౌద్ధిక కల్మషాలు తొలగిపోయి పవిత్ర తేజస్సుతో కూడిన ఉత్తేజం సిద్ధించడంతో పాటు ఇహ పరమలలో అనేక ప్రయోజనాలను పొందుతారు మానవులు. నదీ పుష్కరాల కాలం మానవునికి ఆరోగ్యదాయకం, ఐశ్వర్యదాయకం కూడా. పుష్కర సమయంలో ఆచరించే స్నానం మొదలైన ధార్మిక కార్యక్రమాలు అత్యంత శుభ ఫలాలను ఇస్తాయి. మరి ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. పుష్కర కాలంలో ఆచరించవలసిన అనేక కార్యక్రమాలను శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వాటిలో స్నానం, జపతపాలు, దానం, పిండ తర్పణాదులు, పిండ ప్రదానాలు ప్రధానమైనవి. పుష్కర కాలంలో ఇటువంటి ధర్మకార్యాలను ఆచరించిన వారికి జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని ఛాందోగ్యోపనిషత్తు అలాగే భగవద్గీతలలో ఉల్లేఖించబడి ఉంది. పుష్కర కాలంలో ఆచరించే అన్ని ధార్మిక కార్యక్రమాలు ఒక మహత్తరమైన తపస్సుకు, ఒక యజ్ఞదీక్షకు సమానమైనది. ఈ విధంగా మానవుడు తనకు సన్మార్గం చూపమని అగ్నిదేవుని ప్రార్థిస్తాడు. తద్వారా మోక్షాన్ని పొందుతాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది పుష్కరమైతే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహాపుష్కరం. రెండు 2015లో గోదావరి నదికి మహాపుష్కర పుణ్యకాలం ప్రాప్తించింది. ఈ మహాపుష్కరంలో ఆచరించే అన్ని ధార్మిక కార్యక్రమాలకు అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్ర పుష్కరం ఈసారి కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన తుంగభద్ర నదికి ప్రాప్తించింది. అమృతప్రాయమైన తుంగభద్ర నది జలాలు కేవలం కర్ణాటకలోనే కాక మన తెలుగు రాష్ట్రంలో ప్రవహిస్తూ మనలను పునీతులను కావిస్తోంది. రండి ఆ విశేషాలను కూడా తెలుసుకుందాం. బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు తుంగభద్రా నదికి పుష్కర కాలం ప్రాప్తిస్తుంది. ఈ పుష్కర కాలంలో తుంగభద్రలో స్నానమాచరించిన వారికి 90,000 సంవత్సరాలు గంగలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. తుంగభద్ర నదీ తీరంలో ఉన్న క్షేత్రాల దర్శనం, తీర్థక్షేత్రాలలో వాసం చేయడం, శ్రాద్ధం, స్నానం, దానం, వ్రతం, జపం, తపం, పూజాదులను ఆచరించిన వారికి అనంత ఫలప్రదాలు. తుంగభద్ర నదీ స్నానం వలన శుద్ధిని పొంది సాత్విక సాధనతో నిర్మల హృదయం, నిశ్చలమైన మనస్సును పొంది కాలం యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకొని మానవ జీవన పరమార్థాన్ని తెలుసుకుంటాడు మానవుడు. అంతేగాక స్వార్థరహితుడై విశ్వమానవ కళ్యాణాన్ని కాంక్షిస్తాడు. నదీనాం సాగరోగతిం అన్నట్లుగా జీవుడు పరమాత్మను చేరడమే మోక్షమనే జ్ఞానాన్ని పొందుతాడు. చూశారు కదా, మన సనాతన భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన వరమే ఈ ఆధ్యాత్మిక శక్తి. నదీ రూపంలో జీవన పరమార్థాన్ని బోధించే పర్వకాలమే ఈ తుంగభద్ర పుష్కరం.
మనమంతా ఈ పర్వకాలంలో తుంగభద్రా నది మహత్యాన్ని తెలుసుకొని పునీతులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓ